హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుగువారికి ఎంతో ఇష్టమైన గుంతు వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మనకి ఏ వెజ్ భోజనాలైనా ఈ గుంతు వంకాయ కూర చాలా కామన్ కదండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రౌండ్ నట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో జీడిపప్పు, జీలకర్ర, లవంగాలు, నువ్వులు, కొబ్బరి పౌడర్ లేకపోతే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి. నేను పౌడర్ ఉందని పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత అందులో కొంచెం చింతపండు, ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, వాటర్ కొన్ని వేసుకొని అలా మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఆ మిక్సీ చేసుకున్న పేస్ట్ని అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడు సాల్ట్ వాటర్లో మనం వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని 2 సైడ్స్ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే బ్లాక్గా వచ్చేస్తాయి వంకాయలు. అందుకనే నేను ఇలా కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా మనం తీసి పెట్టుకున్న వంకాయలన్నిటినీ అట్లానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు గుత్తు వంకాయ కూరకి మనం ఎప్పుడు మీడియం సైజు వంకాయలు ఉంటేనే బాగుంటుందండి. అవైతే త్వరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం మీడియం సైజువే తీసుకోండి. ఇప్పుడు అలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మనం నూరు పెట్టుకున్న పేస్ట్ని అయితే ఈ విధంగా లోపలికి వెళ్ళేలాగా వేసుకోవాలి. ఇట్లా మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిలోనూ ఇదే విధంగా పేస్ట్ లోపలికి వెళ్ళేదాకా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం నూరు పెట్టుకున్న మసాలా లోపలికి కూడా వెళ్తుందండి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మిర్చి, కరివేపాకు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అందులో మిగిలిన పేస్ట్ కూడా వేసేయండి. మనం మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనియండి. 15 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఇట్లా వస్తుంది. కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యి ఒకసారి దీన్ని బాగా కలుపుకొని చూసారా ముక్క ఎట్లా ఉడికిందో, ఇలా ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీనిపైన కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా ఈ కర్రీ అయితే రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్టైల్లో ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.